హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం 2021 లో రిలీజ్ అయిన ద కర్స్డ్ అనే ఒక భయంకరమైన చాలా డిఫరెంట్ హారర్ మూవీ గురించి చూడబోతున్నాం. చనిపోతున్న ఒక ఆవిడ వేసిన శాపం వల్ల ఒక టౌన్ ఎలా నాశనమైంది అనేదాన్ని ఈ స్టోరీ చెప్తుంది. మూవీ అయితే చాలా స్కారీగా ఇంకా థ్రిల్లింగ్ గానే ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సినిమా ప్రారంభంలో మనకి 1916 బ్యాటిల్ ఆఫ్ ద సోమ్ అనే వార్ కి తీసుకువెళ్తారు. అక్కడ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంటుంది. చాలా మంది సోల్జర్స్ గ్యాస్ మాస్క్లని వేసుకుని ట్రెంచెస్ లో దాక్కుని యుద్ధం చేస్తున్నారు. అప్పుడే ఎనిమిస్ వాళ్ళ మీద పాయిజనస్ గ్యాస్ బాంబులని వేస్తారు. ఆ గ్యాస్ ఎంత టాక్సిక్ అంటే అది వాళ్ళ బట్టల లోపలికి వెళ్లి అలా వాళ్ళ చర్మంలోకి వెళ్లి కూడా వాళ్ళని పాయిజన్ చేస్తుంది. అందరూ ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. అప్పటికి కూడా ఒక పక్క ఇవేవి పట్టించుకోకుండా సోల్జర్స్ శత్రువుల పైన మిషన్ గన్లతో దాడి చేస్తూ ఉంటారు. ఈ గొడవలో ఒక ఫ్రెంచ్ కెప్టెన్ కి గట్టిగా దెబ్బలు తగులుతాయి. వెంటనే అతన్ని అక్కడే ఉన్న ఒక మెడికల్ క్యాంప్ కి తీసుకువస్తారు. కానీ అక్కడ కూడా సీన్ ఇంకా స్కారీగా ఉంటుంది. చాలా మంది సోల్జర్స్ సివియర్ అయిన ఇంజరీస్ తో పడి ఉంటారు. అక్కడ ఒక డాక్టర్ ఉంటాడు. అతని పేరు డాక్టర్ కుమిన్స్. అతను ఆ సోల్జర్స్ ని సేవ్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేక లిటరల్లీ బాడీ పార్ట్స్ ని కట్ చేస్తూ ఉంటాడు. లైక్ చేతిలో ఇంజరీ ఉంటే చేయి కట్ చేసేస్తున్నాడు, కాళ్ళలో ఇంజరీ ఉంటే కాలు కట్ చేసేస్తున్నాడు. ఈ న్యూగా వచ్చిన ఇంజర్డ్ సోల్జర్ అదే మన కెప్టెన్ ఆ సీన్ చూసి చాలా భయపడిపోతాడు. ఎందుకంటే అతని శరీరంలో 1 కాదు 2 కాదు 5-6 బుల్లెట్లు దిగున్నాయి. ట్రీట్మెంట్ లో కెప్టెన్ కే కదా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది. సో డాక్టర్ కుమిన్స్ కెప్టెన్ బాడీలో నుంచి బుల్లెట్స్ తీయడానికి ప్రయత్నిస్తుంటాడు. అతను ముందుగా కెప్టెన్ పొట్టలో నుంచి 3 నార్మల్ బుల్లెట్స్ ని బయటికి తీస్తాడు. తర్వాత తీసిన బుల్లెట్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. యాక్చువల్లీ అది ఒక సిల్వర్ బుల్లెట్. డాక్టర్ అది చూసి షాక్ అయి ఇది జర్మన్ బుల్లెట్ కాదే అంటాడు. అక్కడున్న నర్సు కూడా సర్ప్రైజ్ అవుతుంది. వార్ లో సిల్వర్ బుల్లెట్స్ ని ఎందుకు యూజ్ చేస్తున్నారు, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందని ఒకటే కన్ఫ్యూషన్. ఇప్పుడు మనకి కథ అలా 35 సంవత్సరాల క్రితంలో కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనం 2 పిల్లల్ని చూస్తాం. వాళ్ళ పేర్లు ఎడ్వర్డ్ మరియు క్యార్లాట్. వీళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళు. నార్మల్ సిబ్లింగ్స్ లాగే ఇద్దరికి మధ్య గొడవ జరుగుతుంది. క్యార్లాట్ బుక్ ని ఎడ్వర్డ్ లాక్కుంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మ ఇసబెల్ వచ్చి ఎడ్వర్డ్ అక్కని ఎందుకు ఏడిపిస్తున్నావు, ఇచ్చేయది అని చెప్తుంది. అండ్ వీళ్ళ తండ్రి పేరు సేమస్. సేమస్ ఆ ఏరియాకి ఒక పెద్ద ల్యాండ్ లార్డ్. చాలా బ్రూటల్ ఫెల్లో, కనికరమే ఉండదు ఇతనికి. ప్రస్తుతం అతను ఒక కుందేల్ని వేటాడి వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి ఆనిస్ అని ఈ ఆవిడికి ఇచ్చి డిన్నర్ కుక్ చేయి అని చెప్తాడు. ఆ తర్వాత సీన్ కొంచెం దూరంగా ఉన్న ఒక ప్లేస్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ రొమానీ క్లాన్ అని చెప్పబడి ఒక క్లాన్ వాళ్ళు బ్రతుకుతుంటారు. వీళ్ళనే ఈ సినిమాలో జిప్సిస్ అని కూడా చెప్తారు. వీళ్ళంతా ఒక చోట క్యాంప్ వేసుకుని ఉన్నారు. ఈ ఆవిడే వాళ్ళ లీడర్ అండ్ ఇతను తన అసిస్టెంట్. ఈ లేడీ వాళ్ళ గ్రూప్ కి ఏదో పెద్ద చెడు జరగబోతుందని ప్రిడిక్ట్ చేస్తుంది. అందుకే తను తన అసిస్టెంట్ కి కొన్ని సిల్వర్ కాయిన్స్ ఇచ్చి వీటిని పళ్ళులాగా మార్చు అని చెప్తుంది. అలా రెడీ చేసిన పళ్ళని ఒక మనిషి ఒక స్కల్ కి అటాచ్ చేసి దానితో ఒక రిచువల్ పర్ఫామ్ చేస్తే వాళ్ళ గ్రూప్ ని ఆ ఈవిల్ నుంచి అదే ఆ చెడు నుంచి సేవ్ చేసుకోవచ్చు అనేదే తన నమ్మకం. ఆ వ్యక్తి కూడా సిల్వర్ ని మెల్ట్ చేసి దాన్ని షార్ప్ గా ఉండే తోడేల పళ్ళులాగా తయారు చేస్తాడు. తరువాత వాటిని తను చెప్పినట్టే ఒక మనిషి ఒక స్కల్ కి అటాచ్ చేసి దాన్ని ఒక బాక్స్ లో పెట్టి వాళ్ళ లీడర్ లేడీకి ఇస్తాడు. ఆవిడ ఆ బాక్స్ ని క్యాండిల్స్ మధ్యలో పెట్టి దుష్ట శక్తుల సహాయం పొందడం కోసం మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకి మళ్ళీ టౌన్ లో ఉన్న ఎడ్వర్డ్ మరియు క్యార్లాట్ ని చూపిస్తారు. వాళ్ళ నాన్న సేమస్ ఇంకొంతమంది టౌన్ ఎల్డర్స్ తో మాట్లాడడం దొంగతనంగా వీళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళ మాటల్ని బట్టి పిల్లలకి అర్థమయ్యేది ఏంటంటే ఈ సేమస్ కి ఆ రొమానీ గ్రూప్ ఉన్న ల్యాండ్ కావాలి. కానీ ఆ రొమానీ పీపుల్ ఈ ల్యాండ్ మాది 80 సంవత్సరాల క్రితం రాసిన ఒక బాండ్ ఉంది అని చెప్పి ఆ ప్లేస్ నుంచి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. కాబట్టి సేమస్ వాళ్ళ ఎలాగో మన మాటలు వినట్లేదు కనుక మనమందరం వాళ్ళపైన దాడి చేసి వాళ్ళని అక్కడి నుంచి రిమూవ్ చేద్దాం, ఆ చోటుని నాశనం చేద్దాం అని ఒక డేంజరస్ ప్లాన్ చేస్తాడు. ఆ రొమానీ క్లాన్ వాళ్ళ లీడర్ ఆవిడ చెడు జరగబోతుందని ప్రెడిక్ట్ చేసింది కదా, ఆ చెడు ఇదే అన్నమాట. ఆ మరుసటి రోజు ఉదయం సేమస్ ఇంకా ఎల్డర్స్ వాళ్ళ గ్యాంగ్ అంతా గుర్రాల మీద వెపన్స్ పట్టుకుని ఆ రొమానీ క్లాన్ మీద అటాక్ చేస్తారు. ఆ క్యాంప్ లో ఉన్న లేడీస్ కిడ్స్ అని చూడకుండా అందరినీ చాలా బ్రూటల్ గా షూట్ చేసి చంపిస్తారు. పారిపోతున్న వాళ్ళని కూడా వదలలేదు. గుర్రాలపై వెంటపడి వాళ్ళ ప్రాణాలు తీసేశారు. ఇంకా వాళ్ళ టెంట్స్ ని తగలెట్టేసి ఆ చోటుని ఫుల్ గా డిస్ట్రాయ్ చేస్తారు. ఇంత ఘోరం చేసిన తర్వాత కూడా ఈ కనికారం లేని వాళ్ళు ఆ చనిపోయిన బాడీస్ తో ఫొటోస్ తీసుకొని వాళ్ళ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆఖరికి బ్రతికున్నది ఆ రొమానీ లీడర్ ఆవిడ మరియు తన అసిస్టెంట్. వాళ్ళిద్దరిని పట్టుకున్నప్పుడు ఆవిడ సేమస్ ని చూసి గట్టిగా శాపం వేస్తుంది. మా చావు దీనికి ఎండ్ కాదు, మేము మిమ్మల్ని నిద్రలో కూడా వేటాడుతాం, మిమ్మల్ని అందరినీ చంపి సఫర్ అయ్యేలా చేస్తాం అని అంటుంది. కానీ సేమస్ ఆ మాటలు పట్టించుకోడు. నీ స్పెల్స్ మమ్మల్ని ఏం చేయలేవు అని నవ్వుతాడు. ఇంకా ఘోరంగా ఆవిడ కళ్ళ ముందే ఆ బ్రతికున్న అసిస్టెంట్ చేతులు కాళ్ళని నరికేసి ఒక స్కార్క్రో లాగా తయారు చేసి అందరికీ కనిపించేలా అక్కడే పాతిపెడతారు. ఈ సీన్ చూసి ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు సేమస్ మనుషులు ఒక పెద్ద గొయ్యిని తవ్వి చనిపోయిన వారి డెడ్ బాడీస్ అన్నిటితో పాటు ఆ లేడీని కూడా ప్రాణాలతో అక్కడే పాతిపెడతారు. ఆవిడ ఆ సిల్వర్ టీత్ బాక్స్ పట్టుకుని వాళ్ళందరి మీద ఫైనల్ స్పెల్ కూడా వేస్తుంది.
కొన్ని రోజుల తర్వాత క్యార్లాట్ కి పిడకలలు రావడం స్టార్ట్ అవుతాయి. ఆ స్కార్ క్రో ఇంకా ఆ పాతి పెట్టిన ఆ ప్లేస్ ని తవ్వుతున్నట్టు అంతా కలలు వస్తాయి. భయపడి తను లేచి కూర్చుంటుంది. ఆ రోజు రాత్రి గట్టిగా వర్షం పడుతున్నప్పుడు ఈ టౌన్ లోకి ఇంకో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు. ఇతని పేరు జాన్, ఒక ప్యాథాలజిస్ట్. సింపుల్ గా డాక్టర్ అనుకోండి, కానీ ఇతను డెడ్ బాడీస్ ని ఎగ్జామిన్ చేసేదిలో ఒక ఎక్స్పర్ట్. అతను ఒక హోటల్ కి వెళ్లి రూమ్ తీసుకుంటాడు. జాన్ రిసెప్షనిస్ట్ దగ్గర ఇక్కడ జిప్సీస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు. అండ్ ఈ క్వశ్చన్ విని అక్కడి పోలీస్ లెఫ్టినెంట్ మాలియర్ మీరేంటి ప్యాథాలజిస్ట్ అయ్యుండి జిప్సీస్ గురించి అడుగుతున్నారు అని సస్పిషియస్ గా చూస్తాడు. అండ్ ఆ రోజు రాత్రి అయితే ఎడ్వర్డ్ కి అదే నైట్ మేర్ వస్తుంది. కలలో అతను అదే అడవిలోకి వెళ్తాడు. ఆ స్కార్ క్రోని చూస్తాడు. అక్కడే ఆ సిల్వర్ టీత్ ఉన్న బాక్స్ ని ఓపెన్ చేసినప్పుడు పక్క నుంచి ఒక సౌండ్ ఏంటని తిరిగి చూస్తే ఆ రొమాని ముసలావిడ దెయ్యంలాగా అతని దగ్గరికి వస్తుంది. ఎడ్వర్డ్ గట్టిగా అరిచి మెలుకుంటాడు. ఈ విషయాన్ని అతను అతని అక్క క్యార్లెట్ తో కూడా షేర్ చేసుకుంటాడు. ఒక రోజు పిల్లలందరూ ఆడుకుంటున్నప్పుడు టిమ్మీ అనే ఒక ఫామ్ బాయ్ వచ్చి నాకు ఆ స్కార్ క్రో ఎక్కడ ఉందో తెలుసు, నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను, కానీ మీరెవ్వరూ దీని గురించి ఎవరికి చెప్పకూడదు అని ప్రామిస్ చేయాలి. ముఖ్యంగా ఎడ్వర్డ్ మరియు క్యార్లెట్, ఎందుకంటే ఈ విషయం వాళ్ళ నాన్నకి తెలిస్తే అతను తన ఫ్యామిలీని ఈ టౌన్ నుంచి బ్యానిష్ చేసిస్తాడు అని చెప్తాడు. సరే అని వాళ్ళిద్దరూ కూడా ప్రామిస్ చేస్తారు. యాక్చువల్లీ ఎడ్వర్డ్ కి, కార్లెట్ కి లేదా టిమ్మీకి మాత్రం కాదు, ఈ టౌన్ లో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు అని అందరికీ ఆ స్కార్ క్రో గురించి మరియు సిల్వర్ టీత్స్ గురించి డ్రీమ్స్ వస్తున్నాయి. పిల్లలందరూ కలిసి ఆ ప్లేస్ కి వెళ్తారు. అక్కడ ఆ స్కార్ క్రో వాళ్ళ డ్రీమ్స్ లో వచ్చినట్టే ఎగ్జాక్ట్ గా అలానే ఉంటుంది. అప్పుడు టిమ్మీ మనం ఆ సిల్వర్ టీత్స్ ని కూడా తవ్వి బయటికి తీయాలి అంటాడు. ఎడ్వర్డ్ కి చాలా భయం వేస్తుంది. అతను వద్దు అని చెప్పినప్పుడు వెంటనే టిమ్మీ నువ్వొక పిరికి పందివి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. దాంతో ఎడ్వర్డ్ అతను వీక్ కాదు అని ప్రూవ్ చేయడం కోసం అతను కూడా ఒప్పుకుంటాడు. కార్లాట్ అంత బ్రేవ్ అయితే నువ్వే ముందు ఆ బాక్స్ ని తవ్వి బయటికి తీయు అని టిమ్మీని చూసి అంటుంది. టిమ్మీ సరే అని చెప్పి డిగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎడ్వర్డ్ కి ఇది తప్పు అనిపిస్తుంది. వద్దు టిమ్మీ అని చెప్పి అతన్ని ఆపడానికి ట్రై చేసినప్పుడు టిమ్మీ వినకుండా అతన్ని తోసేసి ఆ బాక్స్ ని తీసేస్తాడు. టిమ్మీ దాన్ని ఓపెన్ చేస్తాడు. వెంటనే అతని బాడీ షేక్ అవడం స్టార్ట్ అవుతుంది. ఏదో స్పెల్ వల్ల పొసెస్ అయినట్టు ఆ సిల్వర్ టీత్స్ ని తీసి వాడు తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఆ టీత్స్ ని తన నోట్లో పెట్టుకుంటాడు. ఇది చూసి కార్లాట్ వెంటనే గట్టిగా ఎడ్వర్డ్ నువ్వు వాడి దగ్గరికి వెళ్ళకు అని అరుస్తుంది. నెక్స్ట్ సెకండ్ టిమ్మీ చాలా అగ్రెసివ్ గా మారి ఎడ్వర్డ్ మెడ మీద కొరికేస్తాడు. వాడు చాలా గట్టిగా కొరుకుతాడు. ఎడ్వర్డ్ నొప్పిలో అరుస్తాడు. బ్లడ్ వస్తూ ఉంటే ఇది చూసి మిగతా పిల్లలందరూ భయపడి వెంటనే అక్కడి నుంచి పారిపోతారు. కార్లాట్ వెంటనే తన ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్లి వాళ్ళ అమ్మ దగ్గర ఈ విషయం చెప్పాలనుకుంటుంది. కానీ భయంలో మాటలు కూడా రావు. అదృష్టవశార్థం వెంటనే సేమస్ ఎడ్వర్డ్ ని తీసుకువస్తాడు. ఎడ్వర్డ్ ఇంకా బ్రతికే ఉన్నాడు. కార్లాట్ ఆ భయం వల్ల ఆ స్కార్ క్రో గురించి లేదా సిల్వర్ టీత్స్ గురించి ఎవ్వరికీ చెప్పదు. చెప్తే అది టిమ్మీ వాళ్ళ ఫ్యామిలీకే కదా ప్రాబ్లం. సో తను ఆ ప్రామిస్ ని మెయింటైన్ చేసింది. డాక్టర్ వచ్చి ఎడ్వర్డ్ ని చెక్ చేసి ఏదో ఒక వైల్డ్ అనిమల్ ఇతని పైన దాడి చేసింది. ఇతని గాయంలో ఇన్ఫెక్షన్ అయ్యింది. కానీ అతనికి ఏం కాదు, కొంచెం రెస్ట్ తీసుకోవాలి. నేను అతనికి మెడిసిన్స్ ఇచ్చున్నా. టైంకి వచ్చి అతని కండిషన్ ఎలా ఉందో చెక్ చేస్తా అని చెప్పి వెళ్తాడు. ఆ రోజు రాత్రి కార్లెట్ నిద్రపోతున్నప్పుడు ఆమెకి మళ్ళీ ఆ నైట్ మేర్ వస్తుంది. తను వెంటనే లేచి తన తమ్ముడు ఎడ్వర్డ్ ని చెక్ చేయడానికి వెళ్తుంది. చూస్తే ఎడ్వర్డ్ చాలా గట్టిగా బ్రీత్ చేస్తుంటాడు. అతను అస్సలు కదలలేకపోతుంటాడు. కార్లెట్ అతని మీదున్న బ్లాంకెట్ ని తీసి చూస్తే తన జీవితంలో మర్చిపోలేని ఒక భయంకరమైన సీన్ ని చూస్తుంది. ఎడ్వర్డ్ బాడీ నుంచి వైన్స్ అంటే చెట్టు కొమ్మల్లాగా వస్తూ ఉంటాయి. ఇంకేది చూసాక కార్లెట్ గట్టిగా అరుస్తుంది. ఆ సౌండ్ కి వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూస్తే సర్ప్రైజింగ్లీ ఎడ్వర్డ్ అక్కడ లేడు. రూమ్ లో బ్లడ్ మార్క్స్ మాత్రమే ఉన్నాయి. డోర్స్ ఓపెన్ అయి ఉంది. అంటే ఎడ్వర్డ్ ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకుని ఎస్కేప్ అయి ఉంటాడు. వాడి తల్లిదండ్రులు అతని కండిషన్ ఇంత క్రిటికల్ గా ఉన్నప్పుడు ఎడ్వర్డ్ ఎందుకు బయటకు వెళ్ళాడా అని ఫుల్ గా కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా నెక్స్ట్ కొన్ని రోజులకి సేమస్, ఇసబెల్, కార్లాట్ అందరూ ఎడ్వర్డ్ కోసం ఫారెస్ట్ అంతా వెతుకుతారు. వాళ్ళతో పాటు టిమ్మీ కూడా ఎడ్వర్డ్ ని వెతకడంలో హెల్ప్ చేస్తున్నాడు. ఎడ్వర్డ్ ని కొరికిందేవాడు, కానీ అతనేమో చాలా నార్మల్ గా అసలు ఏం జరగనట్టు బిహేవ్ చేస్తుంటాడు. ఒకరోజు కార్లాట్ వాళ్ళ మేడ్ యానిస్ తో చర్చికి వెళ్తుంది. అక్కడ తనకి టిమ్మీ కనిపిస్తాడు. అతను కార్లాట్ ని రమ్మని చెప్పి ఆ రోజు ఆ ఫీల్డ్ లో ఏం జరిగింది అని అడుగుతాడు. కార్లాట్ షాక్ అయి నిజంగానే నువ్వేం చేస్తావో నీకు గుర్తులేదా అంటుంది. టిమ్మీ లేదని చెప్తాడు. అప్పుడే కార్లాట్ ఆ రోజు నువ్వు ఆ సిల్వర్ టీత్స్ తో ఎడ్వర్డ్ ని కొరికావు, అది అనిమల్ బెడ్ కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తర్వాత అతను సరే ఇంతకీ నువ్వు ఆ సిల్వర్ టీత్స్ ని ఏం చేసావు అని అడిగినప్పుడు అతను నేను దాన్ని చర్చ్ లోనే దాచాను, అవి కర్స్డ్, మనమందరం చనిపోతాం అని చెప్పి టిమ్మీ చాలా భయంతో ఆ చర్చ్ నుంచి బయటికి పరిగెడతాడు. టిమ్మీకి బయట దూరంగా ఎడ్వర్డ్ లానే ఎవరో కనిపిస్తారు. అతను ఎడ్వర్డ్ అని అరుస్తూ ఆ ఆకారాన్ని ఫాలో చేసుకుని వెళ్తాడు. అలా అడవిలో ఒక చోటుకి వెళ్ళగానే ఒక భయంకరమైన బీస్ట్ వచ్చి టిమ్మీ పైన దాడి చేస్తుంది. ఒక్క దెబ్బకి టిమ్మీ చేయ కట్. అతను ప్రాణభయంతో పరిగెట్టి ఒక గుడిసె లాంటి చోట్ల దాగుంటాడు. కానీ ఆ బీస్ట్ అక్కడికి కూడా వచ్చి అది టిమ్మీని చాలా కిరాతకంగా చంపిస్తుంది.
ఈ టైంలో లెఫ్టినెంట్ జాన్ అదే ఆ పాథాలజిస్ట్ ని మళ్ళీ కలుస్తాడు. ఎడ్వర్డ్ మిస్సింగ్ కేసు గురించి చెప్పి అతను క్లూస్ వెతకడంలో తమకి హెల్ప్ చేయమని అడుగుతాడు. అండ్ అప్పుడే వాళ్ళకి టిమ్మీ డెత్ గురించి తెలుస్తుంది. వాళ్ళు ఆ సీన్ కి వెళ్లి చూస్తారు. టిమ్మీ శవం చాలా వర్స్ కండిషన్ లో ఉంటుంది. అతని సగం బాడీ ఏదో జెల్లీలా స్మాష్ అయిపోయి పీస్ గా కట్ అయిపోయి ఉంటుంది. జాన్ అతని బాడీని ఎగ్జామిన్ చేసి ఇది ఒక తోడేల పని అని సేమస్ కి చెప్తాడు. ఈ ఇన్సిడెంట్ తో సేమస్ కి తన కొడుకు ఎడ్వర్డ్ గురించి భయం స్టార్ట్ అవుతుంది. అతను జాన్ దగ్గర దయచేసి నా కొడుకుని వెతకడంలో నాకు హెల్ప్ చేయండి అని బ్రతిమాలతాడు. జాన్ నేను ఎడ్వర్డ్ రూమ్ ని చెక్ చేయొచ్చా అని అడిగినప్పుడు అతను సరే అని చెప్తాడు. ఇసబెల్ జాన్ ని రూమ్ లోకి తీసుకెళ్తుంది. జాన్ ఆ రూమ్ అంతా చెక్ చేసి డోర్ మీద బ్లడ్ మార్క్ ని చూస్తాడు. ఎడ్వర్డ్ ఈ డోర్ నుంచి ఎస్కేప్ అయ్యాడంటే అతను ఖచ్చితంగా అడవిలోకి వెళ్ళుంటాడు. అసలు ఎందుకు వెళ్ళాడు అని జాన్ కి డౌట్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి అతను సేమస్ తో ఈ రోజు రాత్రి అన్ని డోర్స్ విండోస్ ని క్లోజ్ చేయండి. అది కూడా మామూలుగా కాదు, బయట నుంచి ఎవ్వరు ఎంత ప్రయత్నించినా ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉండకూడదు, ఇది జస్ట్ ఒక ప్రికాషన్ అని చెప్తాడు. సరే అని వాళ్ళు కూడా జాన్ చెప్పినట్టే విండోస్ అన్నిటిని అయన్ తో సీల్ చేస్తారు. ఆ రోజు రాత్రి జాన్ కి కూడా ఆ స్కార్ క్రో సిల్వర్ టీత్ డ్రీమ్స్ వస్తుంది. అతను లేచి ఆ డోర్ దగ్గర ఉన్న బ్లడ్ మార్క్ ని మళ్ళీ పరిశీలించి ఒక శాంపిల్ తీసుకుంటాడు. ఈ పని చేస్తున్నప్పుడే బయట నుంచి చాలా విచిత్రమైన మృగాల శబ్దం వినిపిస్తుంది. జాన్ భయపడతాడు. వెంటనే అతని పని పూర్తి చేసుకుని డోర్ ని క్లోజ్ చేసేస్తాడు. అతను ఆ బ్లడ్ శాంపిల్ ని మైక్రోస్కోప్ లో పెట్టి చెక్ చేసినప్పుడు అందులో బ్లడ్ సెల్స్ చాలా వియర్డ్ గా ఉంటాయి. జాన్ కి అనుమానం వస్తుంది. వెంటనే అతను తన చేతిలో చిన్నగా కట్ చేసి అతని బ్లడ్ శాంపిల్ ని తీసి ఆ శాంపిల్ లో మిక్స్ చేసి మైక్రోస్కోప్ లో మళ్ళీ చూస్తాడు. ఆ విచిత్రమైన సెల్స్ జాన్ నార్మల్ బ్లడ్ సెల్స్ ని తినేస్తాయి. ఇంత డేంజరస్ అయిన బ్లడ్ ఎడ్వర్డ్ బాడీ నుంచి వచ్చుంటే అతనిది కేవలం నార్మల్ ఇన్ఫెక్షన్ కాదు అని అతను అర్థం చేసుకుంటాడు. అదే సమయంలో బయట నుంచి ఎవరో డోర్ ని నాక్ చేస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది. జాన్ అలర్ట్ అయి స్లోగా వెళ్లి చూస్తాడు. అక్కడ ఏదో ఒక భయంకరమైన జంతువు ఉంది. సేమస్ కూడా ఆ సౌండ్ కి లేచి వస్తాడు. వెంటనే జాన్ త్వరగా వెళ్లి రైఫిల్ ని తీసుకోండి అంటాడు. వీళ్ళు రైఫిల్స్ పట్టుకుని డోర్ ని ఓపెన్ చేస్తారు. కానీ ఆ జంతువు అక్కడ లేదు, అది పారిపోయి ఉంటుంది. డోర్ మీద దాని పెద్ద పెద్ద గోళ్ళ మార్క్స్ ఉంటాయి. సో ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది, ఆ జంతువు ఏంటో కానీ అది వాళ్ళ ఇంట్లోపలికి రావడానికి ట్రై చేసింది అని. సేమస్ భయపడుతూ ఇక్కడ ఏం జరుగుతుంది జాన్ అని అడిగినప్పుడు అతను క్లియర్ గా తెలియదు, కానీ అది మనల్ని వేటాడే ముందు మనం దాన్ని వేటాడాలి అంటాడు. ఇలాంటి ఒక డేంజరస్ అయిన బీస్ట్ బయట తిరుగుతుందన్న విషయం తెలుసుకున్నాక సేమస్ ఆ రాత్రికి రాత్రే టౌన్ ఎల్డర్స్ తో మీటింగ్ పెట్టి మన టౌన్ వాళ్ళ సేఫ్టీ కోసం ఈ బీస్ట్ ని మనం హంట్ చేయాలి అని చెప్తాడు. జాన్ వాళ్ళ దగ్గర రాత్రి ఎవరు బయటికి రావద్దు, ఆ మృగం చాలా పవర్ఫుల్ అని వాళ్ళని హెచ్చరిస్తాడు. డే టైమ్ లో మాత్రమే బయటికి రావాలి, అది కూడా టౌన్ వదిలి బయటికి వెళ్ళకూడదు అని రూల్స్ పెడతారు. కానీ ముగ్గురు విలేజర్స్ ఈ వార్నింగ్స్ ని పట్టించుకోకుండా అడవిలోకి ఏదో ఒక పని మీద వెళ్తారు. అప్పుడు వాళ్ళకి కూడా ఆ మృగం అరిచే శబ్దం వినిపిస్తుంది. దీంతో ఈ గ్రూప్ లో ఉన్న ఆని అని ఈ ఆవిడ చాలా భయపడి మనం ఇక్కడ ఉండకూడదు, తిరిగి వెళ్ళిపోదాం అంటుంది. కానీ ఆమెను ఇక్కడికి తీసుకొచ్చిన వాడు వినిపించుకోకుండా అదేదో కుక్కి అర్చుంటుందని అతను కర్ర పట్టుకుని ఆ సౌండ్ వచ్చిన డైరెక్షన్ లో వెళ్తాడు. కానీ వెళ్ళిన మనిషి ఎంతసేపైనా తిరిగి రాడు. అండ్ అప్పుడే ఆని తనతో ఉండాల్సిన ఆ ఇంకో అతను కూడా కనిపించట్లేదన్న విషయాన్ని నోట్ చేస్తుంది. దెబ్బకి ఆని వెన్నులో వణుకు పుట్టి తను వాళ్ళిద్దరికి ఏమైందో అని కంగారు పడి వాళ్ళ పేర్లతో గట్టిగా పిలుస్తూ కత్తి పట్టుకుని ఆ చోటంతా వెతుకుతుంది. అప్పుడే ఆనికి వాళ్ళలో ఒక అతని శవం కనిపిస్తుంది. అతని బాడీని ఆ భయంకరమైన క్రియేచర్ తింటూ ఉంది. దానికి పెద్ద పెద్ద గోలు, షార్ప్ అయిన పళ్ళు, స్టెరాయిడ్స్ తీసుకున్న బాడీ అని ఆ క్రియేచర్ అంత డేంజరస్ గా ఉంటే ఆని రిటర్న్ తిరిగి పరిగెట్టడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ క్రియేచర్ తన పైన జంప్ చేసి తనని కొరికేసి సివియర్ గా ఇంజూర్ చేస్తుంది. వెంటనే ఆ ఇంకో అతను పెద్ద రాయ పట్టుకుని ఆ క్రియేచర్ ని కొట్టి ఆనీని వెంటనే అక్కడి నుంచి పారిపోమని చెప్తాడు. వాడినైతే ఆ క్రియేచర్ ముక్కలు ముక్కలుగా చీరేసి తినేస్తుంది. ఆని ఒళ్ళంతా రక్తంతో నడవలేక చాలా కష్టపడి ఎలాగోలా అక్కడి నుంచి ఎస్కేప్ అయి టౌన్ కి వచ్చేస్తుంది. టౌన్ వాళ్ళు వెంటనే తనకి ట్రీట్మెంట్ చేస్తారు. జాన్, సేమస్ వాళ్ళకి కూడా ఈ విషయం తెలిసి వాళ్ళు వెళ్లి ఆ అటాక్ జరిగిన ప్లేస్ ని చూస్తారు. అక్కడ వాళ్ళకి చనిపోయిన వారి బట్టలు మాత్రమే దొరుకుతాయి. ఎప్పుడైతే జాన్ తప్పించుకున్న ఆ లేడీని కూడా ఆ జంతువు కొరికేసిందన్న విషయం తెలుసుకుంటాడో అతను వెంటనే నన్ను ఆమె దగ్గరికి తీసుకువెళ్ళండి, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. కానీ వీళ్ళు వెళ్లేసరికి ఆని అక్కడే లేదు. విండో నుంచి ఎస్కేప్ అయిపోయి ఉంటుంది. బెడ్ లో రక్తం మరకలు మాత్రమే ఉంటాయి. జాన్ సేమస్ తో మనం ఈ విలేజ్ నుంచి వెంటనే వెళ్లిపోవాలి, ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్, మన కంట్రోల్లో లేదు అంటాడు. ఏం చెప్తున్నావని సేమస్ అడిగినప్పుడు ఆ జంతువు ఆనీని కొరకడం వల్ల ఇప్పుడు తను కూడా ఇన్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు తను కూడా ఆ బీస్ట్ లాగా మారిపోతుంది. మనం వెళ్ళకపోతే ఈ సైకిల్ కంటిన్యూ అవుతుంది అంటాడు. కానీ మనం అలా అంతా వెళ్ళలేమని సేమస్ చెప్పినప్పుడు జాన్ సరే అట్లీస్ట్ అందరినీ చర్చ్ కి తీసుకురండి, ఐరన్ బార్లతో కిటికీలు డోర్లన్నీ ఫుల్ గా క్లోజ్ చేయండి, ఫుడ్ కోసం బయటికి వెళ్లే వాళ్ళు కూడా ఆయుధాలు పట్టుకునే వెళ్ళాలి అంటాడు. అక్కడ సీన్ కట్ చేసి ఇప్పుడు మనకి ఆని ట్రాన్స్ఫార్మ్ అవడం చూపిస్తారు. ఆమె శరీరం నుంచి వైన్స్ పెరుగుతాయి. నొప్పికి తను అలా పక్కనున్న ఒక లేక్ లో పడిపోయినప్పుడు ఆ చెట్టు కొమ్మల్ లాంటివి తన
తన బాడీని కంప్లీట్ గా చుట్టి ఒక కుక్కున్ లాగా ఫామ్ అవుతుంది. విలేజర్స్ అందరూ చర్చిలో షెల్టర్ తీసుకుంటారు. కానీ సేమస్ ఫ్యామిలీ మాత్రం జాన్ తో పాటు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, ఎందుకంటే అది కూడా సేఫే. అక్కడ జాన్ ఇసబెల్ కి తన గతం చెప్తాడు. నా భార్య ఇంకా కూతురు కూడా ఇలాంటి మాన్స్టర్ చేతిలోనే చనిపోయారు. నిజానికి ఇది ఒక శాపం. ఈ శాపాన్ని రొమానీ పీపుల్ వల్లే వేసుంటారు. మా ఊర్లో కూడా ఈ శాపం వల్ల చాలా మంది చనిపోయారు. చివరికి వాళ్ళే సిల్వర్ ని యూజ్ చేసుకుని ఆ మాన్స్టర్స్ ని ఆపారు అంటాడు. ఈ మాట విన్నాక ఇసబెల్ గుండె ఆగినంత పనవుతుంది. ఎందుకంటే తన భర్తే ఆ రొమానీ పీపుల్ వాళ్ళందరినీ చంపాడు. తను జరిగిందంతా చెప్పి ఆ ఫోటోని కూడా అతనికి చూపిస్తుంది. ఆ మరుసటి రోజు ఉదయం జాన్ ఆ బీస్ట్ ని వేటాడడం కోసం అడవిలోకి వెళ్తాడు. అతను బియర్ ట్రాప్ ఇంకా స్పైక్ ట్రాప్స్ అని సెట్ చేసుకుని ఆ క్రియేచర్ కోసం అక్కడే వెయిట్ చేస్తాడు. చాలా సేపు తర్వాత అతను రెస్ట్ తీసుకుంటూ అలా అక్కడ నిద్రపోయినప్పుడు అతనికి ఏదో సౌండ్ వినిపించి మెలుకుంటాడు. ఆ మృగం జాన్ కి చాలా దగ్గరలో ఉంది. ఇతను గన్ తో అలర్ట్ అవుతాడు. ఎస్కేప్ అవ్వాలనుకుంటే ఆ క్రియేచర్ అతన్ని చూసేసి అతని పైన దాడి చేయడం కోసం ప్రయత్నిస్తుంది. జాన్ ఆ క్రియేచర్ ని తనని ఫాలో అయ్యేలా చేసి అది అతని పైన జంప్ చేసినప్పుడు ఇతను తప్పుకొని దాన్ని అతను సెట్ చేసిన ట్రాప్స్ లో పడేలా చేస్తాడు. ఆ క్రియేచర్ అందులో ఇరుక్కుని ఉంటే జాన్ దాన్ని తలలోనే షూట్ చేసి దాన్ని చంపేస్తాడు. తర్వాత అతను దాని బాడీని టౌన్ వాళ్ళు ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా తీసుకువెళ్లి సేమస్ ఇంకా మిగతా టౌన్ ఎల్డర్స్ ముందు పెడతాడు. అతను ఒక కత్తితో ఆ క్రియేచర్ ని కట్ చేసి ఓపెన్ చేస్తే లోపల ఒక మనిషి బాడీ ఉంటుంది. అది యానీదే. తను ఇంకా ప్రాణాలతో ఉన్నట్టే కదులుతూ ఉంటుంది. జాన్, మీరు చూస్తున్నది యానీ కాదు, యానీ ఎప్పుడూ పోయింది. మనం తనని సేవ్ చేయలేం. మీరు చూస్తున్నది ఆ క్రియేచరే అని చెప్పి అతను అక్కడున్న ఒక పెద్ద మనిషి దగ్గర యానీని షూట్ చేయమంటాడు. అతను ముందు హెసిటేట్ అవుతుంటే యానీ చాలా అగ్రెసివ్ గా లేచి గట్టిగా అరుస్తూ వీళ్ళపైన దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. దాంతో అతను కూడా తనని షూట్ చేసేస్తాడు. ఇలాంటి ఒక సీన్ ని చూసి అక్కడున్న అందరితో పాటు సేమస్ కూడా చాలా భయపడతాడు. ఈ విషయం ఇసబెల్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. టౌన్ లో ఎవరికి చెప్పకండి, ఇది చాలా స్కారీగా ఉంది అంటాడు. జంతువు కొరకడం వల్ల ఇన్ఫెక్ట్ అయిన యానీ పరిస్థితి ఇదే అంటే ఖచ్చితంగా ఎడ్వర్డ్ పరిస్థితి కూడా అదే ఉంటుందని వీళ్ళు భయపడుతున్నారు. అప్పుడు జాన్, ఇంకేం దాస్తున్నారు? ఈ టౌన్ లో అందరికీ ఒకే డ్రీమ్ వస్తుంది. చెప్పండి, ఆ ఫీల్డ్ లో పాతి పెట్టిన ఆ లేడీ ఎవరు? ఆమె ఈ శాపానికి కారణం. మీరు తనని ఏం చేశారో నాకు అనవసరం, కానీ ఆమె తన రివెంజ్ ని తీసుకుంటుంది అంటాడు. కానీ ఈ శాపాల మీద పెద్దగా నమ్మకం లేని సేమస్ ఒప్పుకోకుండా ఒకవేళ నేనే ఆ జంతువు రావడానికి కారణమైతే దాన్ని అంతం చేయడం కూడా నేనే చేస్తా అని చెప్పి అతను ఆ క్రియేచర్ ని వేటాడడం కోసం వెళ్తాడు. ఇప్పుడైతే వీళ్ళు మాన్స్టర్ గా మారిన యానీని మాత్రమే చంపున్నారు. ఇంకా తనని కొరికిన ఆ ఒరిజినల్ బీస్ట్ ఉంది కదా, దాన్నే వేటాడడం కోసం సేమస్ వెళ్ళున్నాడు. తర్వాత జాన్ ఇంకా ఇసబెల్ క్యార్లట్ ని కలిసి ఎడ్వర్డ్ ఇన్ఫెక్ట్ అయిన రోజు ఏమైందో చెప్పమని అడుగుతారు. సరేని తను కూడా తనకి తెలిసిన నిజం మొత్తం చెప్తుంది. జాన్, ఇప్పుడు ఆ సిల్వర్ టీత్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. క్యార్లట్ అతన్ని చర్చికి తీసుకువెళ్లి టిమ్మీ వాటిని బాక్స్ తో పాటు ఎక్కడ దాచిపెట్టాడో దాన్ని తీసిస్తుంది. అప్పుడు ఆ చర్చి ఫాదర్ జాన్ దగ్గర సేమస్ చాలా మంది మనుషులతో పాటు ఆ మృగాన్ని వేటాడడం కోసం అడవికి వెళ్ళున్నాడు అని చెప్తాడు. ఇక్కడ వీళ్ళంతా వెపన్స్ పట్టుకుని గుర్రాల పైన ఆ మాన్స్టర్ కోసం వెతుకుతూ ఉంటే మరోపక్క మనకి హౌస్ మేడ్ యానిస్ ని చూపిస్తారు. తను బయట ఎండేసిన బట్టలు తీస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఆ మృగం వస్తుంది. అది యానిస్ ని చూడగానే తన పైన దాడి చేసి తనని సివియర్ గా ఇంజూర్ చేసేస్తుంది. యానిస్ ఇన్ఫెక్ట్ అవుతుంది. కొంచెం సేపు తర్వాత తన శరీరంలో ఆ మాన్స్టర్ గా మారి మ్యూటేషన్ కూడా జరగడాన్ని మనకి చూపిస్తారు. బట్ ఆ రియాక్షన్ వెంటనే జరగలేదు. యానిస్ స్లోగానే ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. కాబట్టి తనని తాను క్లీన్ చేసుకుని తన బట్టలు కూడా మార్చుకుని ఏం జరిగినట్టు రెడీ అవుతుంది. ఇక్కడ జాన్ కి తెలుసు ఈ శాపం పోవాలంటే అందుకు వాళ్ళు ఈ సిల్వర్ ని యూజ్ చేయాలి. కాబట్టి అతను ఒక బ్లాక్ స్మిత్ సహాయంతో ఆ సిల్వర్ ని మెల్ట్ చేసి వాటిని 4 బుల్లెట్స్ లా ఫోర్క్ చేసి రెడీ చేస్తాడు. వీటితో ఆ మాన్స్టర్ ని షూట్ చేసిస్తే ఈ శాపం పోతుంది అని అతను నమ్ముతున్నాడు. సేమస్ మరియు అతని మనుషులు కొన్ని గంటల తరబడి సెర్చ్ చేశాక కూడా వాళ్ళకి ఆ మాన్స్టర్ దొరకలేదు. సో వాళ్ళంతా రిటర్న్ వచ్చేస్తారు. మళ్ళీ రేపు వేట కంటిన్యూ చేద్దామని చెప్పి సేమస్ వాళ్ళందరినీ పంపించేసి అతను తన ఇంట్లోపలికి వెళ్తాడు. ముందుగా అతను హౌస్ మేడ్ యానిస్ ని చూస్తాడు. తనైతే నార్మల్ గానే కనిపిస్తుంది, లైట్ గా డల్ గా ఉంది అంతే. ఆ రోజు రాత్రి ఈ ఫ్యామిలీ అంతా డిన్నర్ చేస్తున్నప్పుడు ఇసబెల్ యానిస్ చెయ్యి వణకడాన్ని నోట్ చేస్తుంది. కానీ తను పెద్దగా పట్టించుకోదు. రెస్ట్ తీసుకో అని చెప్పి వదిలేస్తుంది. యానిస్ చాలా కష్టపడి తనకేం కానట్టు నటిస్తూ ఉంది. ఎందుకంటే తనకి తెలుసు ఒకవేళ తను ఇన్ఫెక్ట్ అయ్యున్నదన్న విషయం తెలిస్తే సేమస్ వాళ్ళు తనని షూట్ చేసి చంపేస్తారు. జాన్ అతను మాడిఫై చేసిన సిల్వర్ బుల్లెట్ల గన్ పట్టుకుని ఇంటి డోర్ ముందే ఆ మాన్స్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఫీల్డ్ అంతా అక్కడక్కడ నిప్పు సెట్ చేసి ఆ మాన్స్టర్ కనిపిస్తే దాన్ని షూట్ చేసి శాపాన్ని తొలగించుకోవాలి అనుకుంటున్నాడు. బట్ పాపం అతనికి తెలియని విషయం ఇంట్లోనే సైలెంట్ గా ఉన్న యానిస్ తన రూమ్ లో పడుకుని పెద్ద పెద్ద ఊపుర్లు తీస్తుంటుంది. తను ఇంకొంచెం సేపట్లో ఆ మాన్స్టర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతుంది. రాత్రి అందరూ
నిద్రపోతున్నప్పుడు సేమస్ కి తన అరుపుల శబ్దం వినిపిస్తాయి. అతను గన్ని ఇంకా క్యాండిల్ పట్టుకుని మెల్లమెల్లగా అతని ఇంట్లో నడుస్తూ ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో అని ఫాలో అవుతూ వెళ్తుంటాడు. అతను ఆ మెయిడ్ రూమ్ ని చేరుకుంటాడు. బయట నుంచి యానిస్ అని పిలిస్తే తను పలకదు. కాబట్టి అతను డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తే అక్కడ యానిస్ ఆల్రెడీ పూర్తి మాన్స్టర్ లాగా మారిపోయింది. ఆ మాన్స్టర్ సేమస్ పైన దాడి చేసి అతన్ని కొరికిస్తుంది. కానీ సేమస్ అంత ఈజీగా అతని ఓటాన్ని ఒప్పుకోడు. ఆ క్రియేచర్ అతన్ని కొరుకుతూ ఉంటే సేమస్ చాలా కష్టపడి అతని గన్ తీసుకుని ఆ జంతువు తలలోనే షూట్ చేసి దాన్ని స్పాట్ లోనే చంపేస్తాడు. వీళ్ళ ఫైట్ వల్ల వీళ్ళ హౌస్ కూడా ఫైర్ అయిపోయి ఉంటుంది. గన్ ఫైర్ అయిన సౌండ్ ని విని అలర్ట్ అయిన జాన్ ఇంకా ఇసబెల్ సేమస్ కనిపించకపోయేసరికి అతనికి ఏమైందో తెలుసుకోవడం కోసం ఆ ఇల్లంతా వెతుకుతారు. జాన్ మెయిడ్ రూమ్ ని చేరుకుని చూస్తాడు. లోపల క్రియేచర్ యొక్క శవం ఉంటుంది. కానీ అక్కడ సేమస్ లేడు. ఇసబెల్ తన భర్త బయటికి పరిగెట్టడాన్ని చూసి తను వెంటనే ఈ విషయం గురించి జాన్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది. అందుకతను సేమస్ ని నేను చూసుకుంటా, ఈ ఇల్లు ఫైర్ అయి ఉంది కాబట్టి మీరు మీ కూతుర్ని తీసుకుని ఇక్కడ నుంచి తప్పించుకోండి అని చెప్పి వెళ్తాడు. అతను సేమస్ ని ఫాలో చేసుకుని ఆయిల్ బ్యారెల్స్ ని దాచిపెట్టి ఒక చోటుకి వెళ్తాడు. అక్కడ అతను జాన్ దగ్గర ఆ మాన్స్టర్ యాక్చువల్లీ యానిస్, కానీ ఈ ప్రాసెస్ లో నేను కూడా ఇన్ఫెక్ట్ అయిపోయా. కొంతసేపట్లో నేను కూడా ఎలాగోలా ఆ మాన్స్టర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాను కాబట్టి నేను ఇది చేయక తప్పదు. నా భార్య కూతురు దగ్గర నేను వాళ్ళకి సారీ చెప్పానని చెప్పు అని చెప్పి సేమస్ తనకి తానే మంటెట్టుకుంటాడు. అతని శరీరం మొత్తం ఆయిల్ పోసుకోవడం వల్ల సేమస్ కాలిపోయి చనిపోతాడు. అండ్ ఈ సాక్రిఫైస్ తో కూడా ఈ స్టోరీ ఎండ్ కాలేదు. జాన్ సేమస్ తో పాటు బయటకు వచ్చిన ఈ గ్యాప్ లో ఆ ఒరిజినల్ బీస్ట్ మండుతున్న ఇంట్లోకి ఎంటర్ అవుతుంది. ఇసబెల్ మరియు క్యార్లాట్ ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తూ ఉంటే వాళ్ళు ఆ మాన్స్టర్ మెట్ల ద్వారా మీదకి వస్తుందన్న విషయం తెలుసుకుని ఇద్దరూ భయపడి సౌండ్ చేయకుండా అక్కడే ఒక రూమ్ లో దాక్కుంటారు. ఆ మాన్స్టర్ వాళ్ళ రూమ్ దగ్గరికి వస్తుంది. కానీ వీళ్ళ లక్ అది వీళ్ళని చూడదు. ఆయన ఇల్లంతా మండిపోతూ ఉంటే వీళ్ళలా అక్కడే స్టే చేస్తారు. కాబట్టి ఇసబెల్ వేరే ఆప్షన్ లెక్క రిస్క్ తీసుకుని ఆమె గన్ పట్టుకుని బయటకు వచ్చి అక్కడ మాన్స్టర్ ఉందా అని చూస్తుంది. అదృష్టవశార్థం అది అక్కడ లేదు. ఇద్దరు ఈ ఛాన్స్ యూస్ చేసుకుని వెంటనే ఆ బిల్డింగ్ నుంచి బయటికి పరిగెడతారు. ఎంట్రన్స్ లో టైం కి జాన్ కూడా వస్తాడు. అతను వాళ్ళని చూసి నన్ను ఫాలో అవ్వండి అని చెప్తాడు. అప్పుడే ఇసబెల్ సేమస్ ఏది అని అడిగినప్పుడు జాన్ టైం లేక మనం చర్చికి వెళ్ళాలి, అది ఒకటే సేఫ్ ప్లేస్ కాబట్టి రండి అని వాళ్ళని తీసుకువెళ్తాడు. దారిలో వీళ్ళు ఆ మాన్స్టర్ చంపేసిన ఇంకొంతమంది బాడీస్ ని చూస్తారు. క్యార్లాట్ భయపడుతూ ఉంటుంది. ఆ మాన్స్టర్ వాళ్ళని చేస్ చేస్తుంది కూడా. కానీ జాన్ దగ్గర ఉన్న సిల్వర్ బుల్లెట్స్ వల్ల అది వాళ్ళ దగ్గరికి రాలేక దూరంగా ఉంటుంది. వెంటనే వీళ్ళు ముగ్గురు పరిగెట్టి చర్చ్ లోకి ఎంటర్ అయి డోర్లని లాక్ చేసుకుంటారు. జాన్ అక్కడ ఉన్న వాళ్ళతో బయట అందరూ చనిపోయారు, మనం తెల్లవారేంత వరకు ఇక్కడే వెయిట్ చేయాలి, మన దగ్గర సిల్వర్ బుల్లెట్స్ ఉన్నాయి, డే లైట్ లో దాని మీద క్లియర్ షాట్ వేయొచ్చు అండ్ అదే మన లాస్ట్ హోప్ అంటాడు. సరే అని అందరూ భయంతో వెయిట్ చేస్తూ ఉంటారు. జాన్ ఇసబెల్ కి సేమస్ గురించి చెప్పి అతను మీకు సారీ చెప్పమన్నాడు అని చెప్తాడు. కొంచెం సేపు తర్వాత అందరూ అలిసిపోయి రెస్ట్ తీసుకుంటారు. ఇసబెల్ మాత్రం నిద్రపోకుండా తను తన కొడుకు ఎడ్వర్డ్ మరియు తన హస్బెండ్ కోసం ప్రే చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకి బయట నుంచి ఒక సౌండ్ వినిపిస్తుంది. ఆమె చర్చ్ డోర్ల దగ్గరికి వెళ్తే అది వేరే ఎవరిదో కాదు, ఎడ్వర్డ్ వాయిస్. అమ్మా నేను ఎడ్వర్డ్ ని, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయమ్మా అని చెప్తుంటాడు. ఆ వాయిస్ విని ఇసబెల్ తన కొడుకు వచ్చేసారని సంతోషంతో లాజిక్ మిస్ అయి ఆ బ్యారిగేడ్ ని తీసి డోర్ ని ఓపెన్ చేస్తుంది. వెంటనే అందరూ మెలుకుంటారు. జాన్ వద్దు అని అరిచేలోపే డోర్ ఓపెన్ అవుతుంది. చూస్తే బయట ఎడ్వర్డ్ లేడు, ఆ బీస్ట్ మాత్రమే ఉంది. అండ్ అదే ఎడ్వర్డ్ వాయిస్ లో మాట్లాడుతుంది. ఆ మాన్స్టర్ లోపలికి వచ్చి అక్కడున్న వాళ్ళందరి మీద అటాక్ చేసి చంపేస్తూ ఉంటుంది. ఆ చోటు మొత్తం ఫుల్ గందరగోళం. జాన్ దాన్ని షూట్ చేయడానికి ట్రై చేస్తే అది జాన్ ని పక్కకి తోసేస్తుంది. అతను మళ్ళీ లేచి గురి పెట్టేసరికి ఇసబెల్ మధ్యలోకి వచ్చి వాడు నా కొడుకు, నువ్వు చంపొద్దు అంటుంది. కానీ ఆ మాన్స్టర్ కి ఇలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. అది ఆలోచించకుండా ఇసబెల్ మీద కూడా అటాక్ చేసి ఆమెని కొరికేస్తుంది. ఇంకా వేరే ఆప్షన్ లేక జాన్ ఇసబెల్ గుండెని షూట్ చేస్తాడు. ఆ సిల్వర్ బుల్లెట్ ఇసబెల్ బాడీ నుంచి వెళ్లి ఆ మాన్స్టర్ కి గట్టిగా తగులుతుంది. వెంటనే ఆ కర్స్ బ్రేక్ అయి ఆ మాన్స్టర్ మళ్ళీ హ్యూమన్ ఎడ్వర్డ్ లాగా మారిపోతాడు. ఇసబెల్ తన కొడుకుని చూసి హక్ చేసుకుని అక్కడే చనిపోతుంది. మెలుకున్న ఎడ్వర్డ్ అమ్మ కోసం గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకి మళ్ళీ అలా స్టార్టింగ్ సీన్ చూపిస్తారు. 1916లో మెడికల్ క్యాంప్ లో ఉన్న ఫ్రెంచ్ కెప్టెన్ వేరే ఎవరో కాదు, ఎడ్వర్డ్. అప్పుడు డాక్టర్ తీసిన ఆ సిల్వర్ బుల్లెట్ 35 సంవత్సరాల క్రితం ఆ చర్చ్ లో జాన్ షూట్ చేసింది. అన్ని రోజులు ఆ సిల్వర్ బుల్లెట్ వల్లనే ఎడ్వర్డ్ బ్రతికాడు. ఇప్పుడు అది తీయగానే ఎడ్వర్డ్ ఆపరేషన్ టేబుల్ మీద చనిపోతాడు. ఫ్లాష్ బ్యాక్ లో పాస్ట్ లో ఆ కర్స్ బ్రేక్ అయ్యాక జాన్ ఎడ్వర్డ్ ని మరియు క్యార్లాట్ ని అడాప్ట్ చేసుకుంటాడు. అతను ఎడ్వర్డ్ ని హక్ చేసుకుని ఇది నీ తప్పు లేదు బాబు అని చెప్తాడు. ఇలా జాన్ ఎడ్వర్డ్ ని ఓదార్స్తున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. సో ఇది గైస్ ద కర్స్డ్ అనే మూవీ స్టోరీ. ఒక బ్రూటల్ మిస్టేక్, ఒక ఘోరమైన కర్స్ ఎంతమంది ప్రాణాలని తీసిందో చూసారు కదా. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ కూడా మిమ్మల్ని ఇలానే ఒక మంచి స్టోరీతో మళ్ళీ మీట్ అవుతా. అప్పటి వరకు టేక్ కేర్.